పార్టీ వైసీపీ ఇప్పటి నుంచే అంటే కోడి రాకముందే కోడి కుయ్యక ముందే ఇటు ప్రలోభాలకు కూడా తెరతీసిన పరిస్థితి ఎక్కడికక్కడ కూడా అంటే ప్రజలకు వాలంటీర్ల ద్వారా ఇటు ప్రజల దగ్గర ప్రలోభాలకు గురి చేసే పరిస్థితి కనిపిస్తోంది. బ్లౌజులు కావచ్చు, లేదంటే చీరలు కావచ్చు, లేదంటే మద్యం, బిర్యానీ, డబ్బులు ఈ విధంగా ఇప్పటి నుంచే పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అద్భుతంగా పరిపాలన కొనసాగించామని చెప్తా ఉన్నారు కానీ అలాంటిదేమీ లేదని ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. రైట్, బ్లూ మీడియాను కూడా తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించి డిన్నర్లు, లంచ్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చూద్దాం, 4.5 ఏళ్లుగా ప్రజలను, ప్రజా సమస్యలను అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. గడప గడపలో తీవ్ర నిరసనలు, నిలదీతలు ఎదురయ్యాయి. ఇప్పుడు కానుకలు పంచి ఓట్లు వేయించుకోవాలని వ్యూహం పన్నారు. మహిళలకైతే చీర, జాకెట్, ఇతర కానుకలు, మగవారికైతే మందు ప్రత్యేకం, ఇక స్వీట్లు, బిర్యానీ, డబ్బు. విలేకరులు, వాలంటీర్లకైతే మరింత స్పెషల్. వైసీపీ నేతలు కానుకల పేరిట ఒక్కో నియోజకవర్గంలో కోట్లు ఖర్చు చేస్తున్నారు. వైసీపీ నేతలు వాలంటీర్లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వారి పరిధిలోని ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. ఇప్పుడు 5,000 తీసుకోండి, తర్వాత మరో 10,000 ఇస్తామని వాలంటీర్లపై వల విసురుతున్నారు. మీ బిడ్డ వల్ల మంచి జరిగిందని భావిస్తే మాకే ఓటు వేయండి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైకు పట్టుకొని హోరెత్తిస్తున్నారు. చేసిన మంచి ఏమీ లేదని గ్రహించిన వైసీపీ నేతలు మాత్రం ఓటర్లను మంచి చేసుకునేందుకు ప్రలోభాల వల విసురుతున్నారు. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు, కోడ్ అమల్లోకి రాలేదు, అసలు నామినేషన్లే వేయలేదు. అధికార వైసీపీ నేతలు ఇప్పటి నుంచే ఓట్ల కోసం తాయిలాలు ఎరవేస్తున్నారు. ఇక షెడ్యూల్ విడుదలకు ముందే రాష్ట్రమంతా ఓ దఫా కానుకల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడం, సర్వేల్లో ప్రతికూల ఫలితాలు వస్తుండడంతో అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటి నుంచే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇళ్లకు వెళ్లడంతో పాటు విందులు, సమావేశాల పేరిట కానుకలు పంపిణీ చేస్తున్నారు. లేకపోతే వాలంటీర్లు ఆత్మీయ సమావేశాల పేరుతో సహపంచి భోజనాలు కావచ్చు, అలాగే కానుకలు ఇవ్వాల్సిన అవసరం ఏంటని కూడా విపక్షాలు ప్రశ్నిస్తా ఉన్నాయి. నిన్న కూడా చూసాము వైసీపీ నాయకుల సమావేశంలో కూడా మన సంక్షేమం పథకాలు అమలు చేసాం, ప్రజల్లో తీసుకెళ్తే వైసీపీ తప్పకుండా విజయం సాధిస్తుందంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కానీ దీని బహిరంగంగా అధినేత ఇలాంటి ప్రకటన చేస్తారు, కానీ క్షేత్రస్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, వైసీపీ నాయకులు మాత్రం ప్రలోభాల పర్వానికి ఆజ్యం పోశారు. దాదాపు గతంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అక్కడున్న పరిస్థితులను బట్టి, స్థానికంగా ఉన్న అంశాలను బట్టి కొంతవరకు ముఖ్య నాయకులు, కీలకంగా ఉన్న వ్యక్తులకు ఇటువంటి తాయిలాలు ప్రకటించే ఒక పోకడ ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా రాజకీయ లబ్ధి కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాలన కొనసాగిస్తూ వచ్చింది. అందులో భాగంగానే పథకాలకు సంబంధించి కూడా కేవలం వైసీపీకి అనుకూలంగా ఉన్నారని లేదంటూ వాలంటీర్లు సర్వేలు చేయించి మరి ఒకరు వ్యతిరేకంగా ఉంటే వారి పథకాలు కూడా కోత పెట్టిన పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగానే చూసాము. ఇప్పుడు మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు కూడా అమల్లో వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దాదాపు 4 రోజుల ముందు నుంచి కూడా ఈ కానుకలు పంచే పర్వానికి తెరదీశారు. అందులో ప్రధానంగా గ్రామంలో కావచ్చు, డివిజన్ల వారీగా, అలాగే వార్డుల వారీగా కూడా స్థానికంగా ఉన్న ముఖ్య నాయకుల ద్వారా అక్కడ ఉన్న ప్రజలకు సమాచారం పంపి వారితో భోజనాలు చేసినట్టు విందు భోజనాలు ఏర్పాటు చేయడం, పైకి మాత్రం కేవలం చంద్రగల సహపంచి భోజనాలు, విందు భోజనాలుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వెళ్లే సమయంలో మాత్రం వారికి వైసీపీ ఓటేయాలంటూ వివిధ రకాల కానుకలు కూడా ముఖ్యంగా ప్యాకెట్లు, అలాగే ఇతర గృహోపకరణాల వస్తువులు ఇవ్వటం, అలాగే మగవారికి అయితే మద్యం బాటిళ్లు, స్వీట్ ప్యాకెట్లు, పలావ్ ప్యాకెట్లు, ఇట్లా ఏదో విధంగా వారిని
ఆకట్టుకునే విధంగా రేపు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మాత్రమే ఓటు వేయండి, మిమ్మల్ని అన్ని విధాలు చూసుకుంటాము, ఇది కేవలం ట్రైల్ మాత్రమే, రేపొద్దున మరిన్ని కానుకలు అందజేస్తామంటూ వారికి సర్ది చెప్పిన వైనం కూడా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వ్యక్తమవుతున్నా కూడా ఎన్నికల సంఘం మాత్రం ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి స్పందన లేకపోవడం విపక్షాలు కూడా ఆందోళన గురి చేస్తా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి మానసపుత్రికలుగా వాలంటీర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇప్పటికే ప్రజల సొమ్మును వారికి జీతాలుగా ఇస్తూ వైసీపీ కార్యకలాపాలను ఏ విధంగా నడిపారో అనేది అందరికీ తెలుస్తుంది. మొదటి నుంచి దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలపై కూడా ఎదురుదాడి చేయడంతో పాటు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి నుంచి మంత్రుల వరకు అందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా కేవలం వైసీపీ కార్యకర్తలను నియమించాము, వైసీపీకి పనిచేస్తారని బహిరంగ సభల్లో కూడా వారు వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఇంతవరకు వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసే విధంగా కావచ్చు, లేకపోతే వారిని ఎన్నికల్లో విధుల్లో కావచ్చు ఇతర కార్యకలాపాల్లో పాల్గొనకుండా నియంత్రించడంలో మాత్రం ఎన్నికల సంఘం కూడా కేవలం ప్రకటనకి పరిమితమైందనే ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే నిజంగా వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ నాయకులు అనేక రకాల చట్ట విరుద్ధ కార్యకలాపాలు కూడా వ్యవహరించారు. నిబంధనలు తోసిరాజని వారిని అడ్డం పెట్టుకుని ఎందుకంటే ఈ రోజు ప్రతి 100 గడపలకి ఒక వాలంటీర్ ఉన్న పరిస్థితి. ఏ ఇంట్లో ఎవరున్నారు, ఎవరు అనుకూలం, ఎవరు వ్యతిరేకం అనేది చాలా వరకు డేటా ఉంది. అలాగే వారి ఫోన్ నెంబర్లు కావచ్చు, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు కావచ్చు, మొత్తం పూర్తి డేటా ఈ రోజు వైసీపీ నాయకుల చేతుల్లో, తద్వారా వారిని ఏదో విధంగా ప్రలోభ పెట్టేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం వెంటనే స్పందించి ఇటువంటి కార్యకలాపాలకు చెక్ పెట్టాలని కూడా అందరూ కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.